నెల నెల వడ్డీ సరిగ్గా కట్టాలి. ప్రతిరోజు హాస్పిటల్లో మా మనిషి మీ కూడానే ఉండి వసలేని డబ్బులు తీసుకొస్తూ ఉంటాడు. సరేనా? నేను సక్రమంగా కట్టేస్తానమ్మా. నీ గారాల తమ్ముడు పిలుస్తున్నాడు, ఏంటో అడిగిరా. చూసేస్తానమ్మా. ఏంటన్నా ఇది? ఏంటి తమ్ముడు? ఇంట్లో రామచిలకలాంటి వదిలించుకొని ఇలాంటి కోతి వెంట పడ్డావింది. చిలక ఏం చేస్తుందిరా? బయటికి రమ్మంటే వస్తుంది, ఒక చీటీ తీసి ఇమ్మంటే మన చేతికి ఇస్తుందిరా. కానీ కోత అలా కాదే, ఒక కర్ర చూపించే వరకు వెనక్కి రమ్మంటే వెనక్కి వస్తుంది, ముందుకు రమ్మంటే ముందుకు వస్తుంది, పల్టి కొట్టమంటే పల్టి కొడుతుంది. కానీ తమ్ముడు ఒక్కసారి దాన్ని అనుభవించేమో అనుకో, ఇక జీవితాంతో దాన్ని వదలలేవురా. ఇన్ని విషయాలు తెలిసిన వాడు అమ్మ తెలియదా తమ్ముడు నీకు? అన్నా నా చనిపోయాడు ఏం చెప్పాడు? తమ్ముడు కూడా పట్టించుకోమన్నాడు కదా. చిన్నదిన నాకు గుంతలక్కడి గుమ్మ. తమ్ముడు దీన్ని సంతోషం కోసం పెట్టుకోలేదురా, చిల్లర కోసం పెట్టుకున్నాను. దొడ్లు దుడిచే వాళ్ళకి, చేపల మార్కెట్ ఏరియా వాళ్ళకి, వీళ్ళందరికీ దీని మూలంగానే డబ్బులు అప్పిచ్చాను రా. అందుకే నువ్వు వెయిట్ చేయి, వాళ్ళు పిలుచుకొస్తాను, నువ్వు డబ్బులు. నమస్కారం తల్లే. రండి రండి. ఏంటి రమ్మండం? 3 నెలల వడ్డీ అలాగే ఉంది. నీవు నాకు వెంటనే డబ్బు కట్టాలి. 50,000 కదమ్మా తీసుకున్నాను, 1,00,000 రూపాయల దాకా వడ్డీయే కట్టాను. సగం డబ్బే కదా కట్టావు, మిగతా డబ్బు ఎప్పుడు కడతావు? ఉత్సవాలు పూర్తవగానే కట్టేస్తాను. నీ వల్ల కాదంటే ఏనుగుని వీధి వీధి తెప్పి వచ్చే డబ్బుల్లో వడ్డీ కట్టరా. అప్పటికి తండ్రి 500 దాటితే ఆహారం పెట్టు, అలా లేకపోతే పస్తుంచు, చచ్చిపోని. అలా గనుక చచ్చిపోతే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బు తీసుకొచ్చి కట్టేయి. ఏమండి, నాకు చాలా రోజుల నుంచి ఏనుగు మీద ఎక్కాలని ఆశగా ఉంది, ఎక్కమంటారా? ఏనుగు మీద ఎక్కించమా? అలాగేనండి. త్వరగా ఎక్కండి, త్వరగా ఎక్కడుదినా. ఏనుగు పడుకోబెట్టవా? కాదు కాదు, కూర్చోబెట్టు. ఎక్కండి, తొందరగా ఎక్కండి, ఎక్కండి. ఎక్కండి, ఎక్కుండదునా, ఎక్కండి. చేయటండి, ఎక్కండి. అయ్యో, బయలుదేరండి. చూసారా, ఆలయానికి వచ్చి ఆశీర్వదించవలసిన ఏనుగుని ఇలా వీధులన్నీ తిప్పుతున్నారే, ఇది న్యాయమా? అంతేకాకుండా 2వ భార్యని ఏనుగు మీద ఎక్కించి ఊరంతా తిప్పుతున్నాడే, ఇది పాపం కదా. వినాయక, దీన్ని నువ్వే పరిష్కరించాలి. 10,000 అప్పు చేసి తినే కన్నా 10 రూపాయలు కష్టపడి సంపాదించి తింటే మేలు. వడ్డీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాం అనుకో, ఆ భగవంతుడు కూడా చేయి జాపాల్సిందే. చూసావా, నేనంటే ఏమనుకున్నావు? నిన్ను ఏనుగు మీద కూడా ఎక్కించాను. మనం అంతే చేస్తా, నువ్వు ఏది కోరుకుంటా చేస్తా. కాణిపాకం వినాయక, ఇల్లు జప్తి కాకుండా నువ్వే కాపాడాలయ్యా. స్వామి వినాయక, ఇవాళ నుంచి గర్భగుడి తాళం మీ దగ్గరే ఉండాలి. తరతరాలుగా ఆ గౌరవం మీకే చెందుతుంది. అంచేత ఆ తాళం చెవి మీ దగ్గరే ఉండాలి. వచ్చే నెల 30వ తారీఖున వినాయక చవితి తెల్లవారుజామున 3:30కి మీరు తాళం చెవి తీసుకొచ్చి అక్కడ పెడితే చాలు. మీ నిజాయితీ గురించి ఊళ్ళో అందరికీ తెలుసు, అయినా కూడా ఈ నగల బాధ్యత నాది అని ఇందులో సంతకం పెట్టండి. మీరు తప్పుగా అనుకోకండి. దేవుడి నగలు ఈ ఊరి ప్రజల సొత్తు. దానిలో ఏది పోయినా మీరే బాధ్యత వహించాలి. అయ్యా, ఈ సిద్ధి వినాయక స్వామి పూజలను ఎంతో కాలంగా చేస్తున్నాను.
కోవెల నగలకి ఏదైనా తేడా జరిగితే నేను ప్రాణాలతో ఉండను. ఆ వినాయకుని దయతో ఈ నగలను కాపాడుతూ వచ్చే వినాయక చవితి నాటికి తాళాలు అప్పగిస్తాను. ఇవ్వండి. నాకు మీరిచ్చిన అపూర్వమైన గౌరవం వినాయకుని ప్రసాదం. నా తర్వాత నా కొడుకు రాజాకే ఇది దక్కాలి. స్వామివారి సేవ చేయడానికి మీరందరూ తోడుగా ఉండాలి. దేవుడి పనులకు ఎప్పుడు మీకు అండగానే ఉంటాం. చిన్నరాజు లాంటి కొడుకున్నప్పుడు మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఒరే రాజా, దక్షిణ ఇవ్వు. మొత్తం డబ్బు ఇవ్వు.